హలో టీమ్. ఈరోజు మన క్లాస్లో మనం డిబిఎంఎస్ గురించి నేర్చుకుందాం. సో డిబిఎంఎస్ డిబిఎంఎస్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం, అసలు టైప్స్ ఏంటి మొత్తం అని కూడా మనం ఈరోజు క్లాస్లో వన్ బై వన్ చూద్దాం. సో డిబిఎంఎస్ సో డిబిఎంఎస్ అంటే ఎట్లా అంటే ఇది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. సో దీన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారు. అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా అనేది ఏంటి తెలుసుకొని తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలా వన్ బై వన్ వద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా. సో డేటా అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. సో కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటే వీటిని మనం డేటా అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు అనుకోండి. సో ఆ పర్సన్ తలకు నేమ్, ఏజ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అతనికి వచ్చిన ర్యాంక్, ఆ డిజిగ్నేషన్, శాలరీ. సో ఈ రకంగా ఒక ఎంప్లాయ్ మధ్యలో పరంగా తీసుకున్నదని చూసుకుంటే సో ఇదంతా ఏంటి, అతనికి సంబంధించినటువంటి డేటా. ఐ ఐ మీన్ అతనికి సంబంధించిన డీటెయిల్స్. సో దీనిని మనం డేటా అని చెప్తాం. ఓకే. సో అది ఏంటంటే ఇప్పుడు డేటాబేస్ కోసం చూద్దాం. సో డేటాబేస్ అంటే ఏంటంటే ఈ డేటాని మేనేజ్ చేసేది, ఈ డేటా అంతటిని దగ్గర స్టోర్ చేస్తాం కదండి. సో దాన్నే డేటాబేస్ అంటారు. ఓకేనా. విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఓకేనా. సో మళ్ళీ ఇందులో డేటాబేస్ లో టైప్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే రిలేషనల్ డేటాబేస్, ఆ నా నాన్ రిలేషనల్ డేటాబేస్, ఇవన్నీ ఉంటాయి, మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ కోసం మనం చూద్దాం. సో డేటాబేస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఓకే. మన ఎగ్జాంపుల్ కింద మనం దీన్ని తీసుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ స్టూడెంట్ డీటెయిల్స్, ఇలా అన్ని కూడా స్టూడెంట్ ఎగ్జాంపుల్ కిందకి వస్తాయి అనమాట. ఎంప్లాయీ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ సంబంధించి అతను ఎంత లోన్ తీసుకున్నారు, అకౌంట్ నెంబర్ ఏంటి, అతను విత్ డ్రా ఎంత చేశారు, ప్రెసెంట్ క్యాష్ ఎంత క్యాష్ అనేది అతని అకౌంట్ లో ఉంది. సో ఇటువంటి బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ తో మనం చూడొచ్చు. ఓకేనా. ఈఎంపీ డీటెయిల్స్. సో ఈఎంపీ డీటెయిల్స్ మీన్స్ ఎంప్లాయీ డీటెయిల్స్. దీన్ని డేటాబేస్ అదే ఈ విధంగా ఉన్న డేటాను ఎక్కడైనా స్టోర్ చేస్తామో దాన్ని డేటాబేస్ అని చెప్తాం. ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటా. ఓకేనా. సో దీన్ని ఏం చెప్తాం అసలు, విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటా. సో దాన్ని ఏమంటాం అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తారు. ఓకేనా. సో లైక్ ఎలా అంటే సారీ విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటాబేస్. సో అంటే ఎలా అంటే సో డేటా దగ్గర స్టోర్ చేస్తున్నామని చెప్పాం కదా. సో దాన్ని మేనేజ్ చేయడం అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాని క్రియేట్ చేయడం, డేటా క్రియేషన్, డేటా క్రియేషన్, డేటా రిట్రీవింగ్. సో డేటా రిట్రీవింగ్ అంటే ఇక్కడ డేటా రీడ్ చేయడం అని వస్తుంది. రైట్. డేటా రిట్రీవింగ్, డేటా అప్డేటింగ్, అప్డేషన్, డేటా డిలీషన్. ఓకే. డేటా అప్డేటింగ్ అండ్ డేటా డిలీషన్. సో ఇటువంటివన్నీ కూడా ఆపరేషన్స్ చేయడానికి మనం ఏదైనా ఒక టూల్ని యూస్ చేస్తాం కదా. ఆ టూల్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తారు. అయితే దీంట్లో మళ్ళీ ఈ డేటాబేస్లో టైప్స్ ఉంటాయండి. సో ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ఎస్క్యూఎల్, సెకండ్ వన్ ఏంటంటే నో ఎస్క్యూఎల్. ఓకే. సో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, నో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఈ డేటాబేస్ గురించి మనం వస్తున్న క్లాస్లో మనం నేర్చుకుందాం. అయితే ఈ ఎస్క్యూఎల్కి వచ్చేసరికి ఏంటంటే ఒరాకిల్, ఒరాకిల్ ఈజ్ ఆల్సో
సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. సో ఇదేంటి, నో ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే నాట్ ఓన్లీ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. ఓకేనా. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. ఓకే. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ అంటే ఎలా వస్తుంది అంటే, మీన్ ఎలా రావడం అంటే, ఎస్క్యూఎల్కి ఎగ్జాంపుల్స్గా మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే ఒరాకిల్, మై ఎస్క్యూఎల్, పోస్ట్ గ్రేస్, ఎస్క్యూఎల్. సో ఇటువంటివన్నీ కూడా ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కింద ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలాగే మరి నో ఎస్క్యూఎల్. ఓకే. సో నో ఎస్క్యూఎల్ అంటే ఎలా అంటే మాంగోడిబి, గ్రాఫ్ డిబి, కసాండ్రా, ఎలాస్టిక్ సెర్చ్, గ్రాఫ్ డిబి. సో ఈ విధంగా ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చెప్తాం, నాట్ ఓన్లీ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అని చెప్తాం. సో స్ట్రక్చర్డ్ క్యూరీ అంటే ఏంటి, నాట్ ఓన్లీ స్ట్రక్చర్డ్ క్యూరీ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే, సో ఎస్క్యూఎల్లో ఎస్క్యూఎల్లో ఓన్లీ మనం ఏ డేటా పెట్టచ్చు, ఓన్లీ డేటా. లైక్ ఎలా అంటే ఒక ఇందులో ఎటువంటి ఫైల్స్ కానీ లేకపోతే ఆ, ఎటువంటి ఇమేజెస్, వీడియోస్ అటువంటివి పెట్టడానికి జరగదన్నమాట. ఓకే. ఓన్లీ డేటా. లైక్ ఎలా అంటే ఒక ఎంప్లాయీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకున్నాం అనుకుంది. ఓకే. లైక్ తీసుకుంటే పర్సన్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.